నామములు సమర్పించుకుంటూ సాయి స్వరూపులందరికీ ప్రేమపూర్వక సాయిరాం. జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుడే శ్రీ సత్యసాయినాథునిగా ఈ భూమిపై అవతరించాడని, ఆ నందబాలుడే ఈ ఆనందబాలుడై అఖిల విశ్వ మానవాళిని తన దివ్య జ్ఞాన బోధనలతో అనుగ్రహిస్తూ చేయి పట్టి నడిపిస్తున్నాడనే సత్యాన్ని వారి అవతార వైభవాలతో పెనవేసుకున్న దివ్య లీలల ద్వారా వర్ణించే చిరు ప్రయత్నమే శ్రీ సాయికృష్ణ లీలామృతం సంగీత నృత్య నాటకం. నందకుమారం కృష్ణం భజే, అవనిత చోరం కృష్ణం భజే. నందకుమారం కృష్ణం భజే, అవనిత చోరం కృష్ణం భజే. నటవర నాగర కృష్ణం భజే, నగధర సుందర కృష్ణం భజే. ప్రత్యేకంగా పోవుటయా? ఆశ్చర్యంగా ఉందే. ఏం చేయమంటారు మహర్షి? రామావతారంలో లక్ష్మణునిగా, కృష్ణావతారంలో బలరామునిగా వెంట తీసుకుని వెళ్ళి వాత్సల్యాన్ని, స్నేహబంధాన్ని చూపాడు. ఈ మారు పంచాయుధాలను కూడా వెంట తీసుకుని వెళ్ళాడు. నన్ను మాత్రం పిలువలేదు. వారిని విడిచి ఉండలేకనే వారు అవతారం ధరించిన వెంటనే ఆ దివ్యబాలునికి చెయ్యగా ఏర్పడ్డాను. స్వామి మాత్రం నిన్ను విడిచి ఉండగలడనుకుంటున్నావా అనంత? అందుకే కదా తిరుమలలో శేషాద్రిగాను, పూరిలో వెలసిన పురుషోత్తమ క్షేత్రంలో బలభద్రునిగాను తనతో సమానంగా కల్పాంతం వరకు పూజలందుకునే వరాన్ని అనుగ్రహించాడు.